హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ వివాదం, మొన్నటిదాకా ఆరోపణలు ప్రత్యారోపణలు, ఇవాళ సుప్రీంకోర్టులో ప్రశ్నలు, వీటి మధ్యన కొత్త మలుపులు తిరుగుతోంది. అసలు ఈ లడ్డూ ఉదంతం, అలాగే తిరుమల స్వామివారికి సంబంధించినటువంటి దర్శనానికి జగన్మోహన్ రెడ్డి ఉదంతం, ఈ రెండింటిని ఏ కోణంలో నుంచి చూడాలి? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ గారు. నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్ గారు, తిరుపతి లడ్డు ఉదంతంలో గత నెల 18వ తారీఖు, ఈ నెల 18న ప్రారంభమైనటువంటి వివాదం ఇవాల్టి దాకా సాగినటువంటి వైనాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు తిరుమల లడ్డు విషయంలో ఖచ్చితంగా భక్తుల మనోభావాలు ముడిపడి ఉంటాయి. ఒకవేళ కల్తీ జరిగి ఉంటే దాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏ పద్ధతిలో నిగ్గు తేల్చాలి, ఏ విధంగా దాన్ని, ఒకవేళ అంత పెద్ద ఎత్తున ఏదైనా జరిగి ఉంటే బయట పెట్టాలి అనే దాన్ని ప్రభుత్వం ఆలోచించకుండా, ప్రత్యేకించి ముఖ్యమంత్రి తను ఒక ముఖ్యమంత్రి అనేటువంటి స్థాయిని కూడా మర్చిపోయి ఆ విషయాన్ని ఆయన బయట పెట్టడం అయితే కరెక్ట్ కాదు. సంబంధిత ఏదైనా విచారణ అంటే దర్యాప్తు చేసే సంస్థలు ప్రాథమిక దర్యాప్తు అయినా జరిపి తర్వాత ఆ సంస్థలు ఏదైనా చెప్పి ఉంటే బాగుండేది. కానీ ఈయనే తొందరపడ్డాడో, లేకపోతే ఒక ఏదో నేను అలా చెప్పి డైవర్షన్ చేద్దాము ఈ సందర్భంగా, ఎందుకు అంటే అనేక విషయాల్లో వైఫల్యాలు చెందుతున్నారు కాబట్టి ఈ 3 నెలల కాలంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడా అనే అనుమానం వచ్చే విధంగా ఆయన చెప్పినట్టు అనిపిస్తుంది. ఇక్కడ చెప్పండి. అంటే 18వ తారీఖున చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఎన్డీఏకి సంబంధించిన ఎమ్మెల్యేల మీటింగ్లో. 19వ తారీఖున వాళ్ళ పార్టీ కార్యాలయంలో ఆనం ఎన్డీడీబీ స్టేట్మెంట్ అంటూ ఒకటి రిలీజ్ చేశారు. ఆ తర్వాత రోజున ఈవో మాట్లాడతా వెజిటబుల్ ఫ్యాట్ ఉందన్నటువంటి చెప్పుకొచ్చారు. ఈ మూడింటిని ఎలా చూడాలి? అదే ఇప్పుడు ఇక్కడ ఒక అనుమానం వచ్చి టెస్ట్ చేయించారు, లేదా రెగ్యులర్ ప్రాసెస్ లో టెస్ట్ చేశారు అనుకుందాం. అక్కడ ఎన్డీబీబీ నుంచి ఏదో వచ్చినప్పుడు అందులో క్లారిటీ అన్నది మరి ఈఓకు అర్థం కాలేదో, లేకపోతే వీళ్ళకు అర్థం కాలేదో, అందులో ఏవో పందికి సంబంధించినటువంటి పదార్థాలు ఉన్నాయని, లేకపోతే చేపకు సంబంధించిన పదార్థాలు ఉన్నాయి అని చెప్పడం వలన అది సెన్సేషన్ అయ్యింది. అది ఎవరు అంగీకరించే అంశం కాదు. ఒకవేళ అలా జరిగి ఉంటే ఆ సెన్సేషన్ చేశారు అంటే పూర్తిగా నిర్ధారించుకోకుండా. ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఏమనింది, మీరు క్రాస్ చెక్ చేశారా అంటే ఇంకొక టెస్ట్ చేసేటువంటి సంస్థతో చేయించారా పరీక్ష, అందులో కూడా అలా వచ్చిందా, కేవలం ఒక సంస్థ టెస్ట్ చేస్తూనే సరిపోతుందా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అంటే ఇక్కడ ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశాన్ని 1-2 సార్లు నిర్ధారించుకొని దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలా చేయకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా రాజకీయ కోణంలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద బుడత చల్లేద్దాము అనేటువంటి ఉద్దేశముతో ఆయన, అది కూడా పార్టీ ఆయన ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఒక సమావేశంలో చెప్పాల్సినటువంటి అవసరమే వచ్చింది ఆయనకు. అక్కడ కెమెరాలు ఉన్నాయి, లైవ్ ఉంది, అన్ని ఉన్నాయి కదా, తెలుసు కదా. అదేమైనా కాన్ఫిడెన్షియల్ గా మీటింగ్ జరుగుతూ ఉంటే ఏదో ఇలా ఉంది మనం దర్యాప్తు చేపిస్తున్నాము అని చెప్పి ఉంటే అది వేరే అంశం. లైవ్ లోనే చెప్పాడు. లైవ్ లో చెప్పడం అన్నది నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అంత చీప్ గా దాన్ని అంత పెద్ద సెంటిమెంట్ అంశాన్ని
ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ధారణ చేసుకొని ఆయన చెప్పాల్సిన అవసరం ఏంటంటే అక్కడ సంబంధిత శాఖ మంత్రి ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రి. ఆయన ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఇలా రిపోర్ట్స్ వచ్చాయి, దీని మీద దర్యాప్తు జరుగుతున్నదని చెప్పింటే అదొక విషయం, అదొక అంశము, మంచి సబబుగా ఉండేది. లేదు అంటే మీరు సైలెంట్ గా దర్యాప్తు సంస్థలకు దేనికైనా ముందు ప్రాథమిక విచారణ చేయమని ఇచ్చి, వాళ్ళు ఏదైనా ప్రాథమిక విచారణ జరిపి మీకు నివేదిక ఇచ్చి ఉంటే దాన్ని బయట పెడితే పర్వాలేదు. ఏమైపోయింది, అక్కడ పార్టీ కార్యాలయంలో ఆయన ఈ ఎన్డీఏ కూటమి సభ్యులతో చెప్పాడో లేదో ఆ మరుక్షణమే ఆ అంటే ఏదైతే టెస్ట్ చేసినటువంటి రిపోర్ట్ కాపీస్ ఉన్నాయో అవన్నీ టీడీపీ సోషల్ మీడియాలో మూవ్ చేసేసింది. ఎలా వచ్చాయి ఆ పార్టీకి ఎలా వచ్చాయి, ఎందుకు అలా? ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క రిపోర్ట్స్ కాపీలు పార్టీకి ఇవ్వచ్చా? పూర్తిగా దాని మీద సమాచారం సేకరించకుండానే ఎంత ఇష్యూ చేశారు, చేయకూడదు. అది అంత తొందరపడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ. ఇప్పుడు దొరికారండి, దొంగ దొరికాడు, ఎక్కడ తప్పించుకొని పోతారు వాళ్ళు? ఒకవేళ కల్తీ జరిగితే తప్పించుకునే అవకాశం ఉందా? ట్యాంకర్ వచ్చింది, మళ్ళీ అందులో మళ్ళీ టెస్ట్ చేపియచ్చు. 4 ట్యాంకర్లు ఎనికి పంపామంటున్నారు, అందులోంచి మీరు తీసుకొని టెస్ట్ చేయడానికి ఆ రిపోర్ట్స్ వస్తాయి. అన్నీ ఒకసారి 1-2 సార్లు నిర్ధారణ చేసుకొని, ఓకే ఇప్పుడు గత ప్రభుత్వంలో సప్లై చేస్తున్నటువంటి వాళ్ళ విషయం పక్కన పెడితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వము కొన్ని పద్ధతులు అనుసరించాలని చూస్తుంది. అంటే వాళ్ళ మనుషులకు టెండర్లు ఇచ్చుకోవాలనో పనులు ఇచ్చుకోవాలనో ప్రతి ప్రభుత్వం ఆలోచిస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయనకు సంబంధించిన ఏదైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆయనకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థలకో ఎమ్మెల్యేలో మంత్రులు వాళ్ళకి వీళ్ళకో సంబంధాలు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చుకోవాలని అనుకోడా? ఇంతకుముందు ఇచ్చుకోలేదా? గతంలో ఇచ్చుకున్నారు కదా. ఇప్పుడు అలా అనుకుంటారు. సరే, టెండర్ పిలిచారు, పిలిచిన తర్వాత ఒక సంస్థ వచ్చింది, అదేదో తక్కువ రేటు కోడ్ చేసింది. తక్కువ రేటు కోడ్ చేసినంత మాత్రాన కల్తీ చేసి అమ్ముతున్నారు. సరే, ఓకే. మరి ఆ సంస్థ సప్లై చేస్తున్నప్పుడు కూడా నాణ్యత సరిగా లేదు అంటే, ఏవైతే టెండర్లు షెడ్యూల్ పేర్కొంటారో నాణ్యత గురించి, అవి లేవు అని వాళ్ళు కూడా ఎనికి పంపించారు. మళ్ళా నాణ్యతతో కూడినటువంటి పంపిస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. జరుగుతున్నది ప్రాసెస్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వం ఎవరు సప్లై చేస్తున్నారో ఆ సంస్థని సప్లై చేస్తుంది. మీరు టెస్టులు చేయించారు, మీరు కూడా ఎనికి పంపించాము కొన్ని. తర్వాత నాణ్యత తక్కువ ఉంది అని చెప్పి ఈవో చెప్పాడు కదా. చెప్పినప్పుడు మరి మళ్ళీ ట్యాంకర్ వచ్చింది, మళ్ళీ ఆ ట్యాంకర్లో కూడా మళ్ళీ టెస్ట్ చేస్తే మళ్ళీ మీకు ఏదో అనుమానం వచ్చింది, మీరు ఎన్డీపీకి పంపించారు, గుజరాత్కి పంపించారు. వాళ్ళు ఏదో ఇవి కల్తీ ఉన్నాయి అని చెప్పారు, ఆ నివేదికలో పేర్కొన్నారని అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక సంస్థ ఒకవేళ ఈ యొక్క పంది కానీ చేపకు సంబంధించిన పదార్థాలు అందులో ఉన్నాయి అంటే ఈ విషయం బయటికి చెప్తే, తప్పు ఎవరిదైనా కానీ బయటికి చెప్తే హిందువుల మనోభావాలు ఏ మేరకు దెబ్బతింటాయి, దాని రియాక్షన్ ఎలా ఉంటుంది, ఇది నిర్ధారణ చేసుకున్నాము అని చెప్పి మీరు ఇంటర్నల్ గా ఒక దర్యాప్తు చేపించి ఉండాల్సింది కాన్ఫిడెన్షియల్ గా. మళ్ళీ ఆ ట్యాంకర్ ఇంకోటి వచ్చేంత వరకు ఆగాలి, దాన్ని మళ్ళీ టెస్ట్ చేపించాలి. ఇలా చేసి ఒకవేళ దొంగ దొరికే విధంగా చేసుకొని ఉండింటే అప్పుడు బయట పెడితే అందరూ హర్షిస్తారు. తొందరపడ్డారు. ఇవాళ సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు వేసింది. మీరు క్రాస్ చెక్ చేశారా, ఇంకొక టెస్టింగ్ సంస్థతో ఏమన్నా టెస్ట్ చేయించారా లేదా అని అడిగింది. అలాగే సాక్షాత్ ముఖ్యమంత్రి ఎలా చెప్తాడు ఆ విధంగా పూర్తిగా నిర్ధారణ చేసుకోకముందే అని కూడా ముఖ్యమంత్రిని కూడా క్వశ్చన్ చేసింది. మరి ఇవన్నీ అవసరమా ఈ ప్రభుత్వానికి? ఏమంత తొందరపడాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, జగన్మోహన్ రెడ్డి అబ్బో ఏదో తప్పు చేశాడు, దొరికిపోయాడు. అరే తప్పులు చాలా చేసి ఉంటాడు అనుకో ముఖ్యమంత్రిగా, తీయండి బయటికి. ఎవరొద్దన్నారు? మీరు మీ పాలనలో పాలన చేస్తున్నారు, 5 ఏళ్ళు టైం ఉంది. ఎక్కడెన్ని తప్పులు చేసినా తీసి ఇదిగో ఈ తప్పులు జరిగాయి అని ప్రజల ముందు వాస్తవాలు బయట పెడితే ఎవరు వద్దనరు, చర్యలు తీసుకుంటే కూడా ఎవరు వద్దనరు. ఇప్పుడు ఏమైపోయింది,
ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ ఏం అభిప్రాయపడుతుంది, సిట్ చేయగలదా ఆ పని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో చేపించాలా అనేటువంటి అభిప్రాయం వ్యక్తం. ఒకవేళ రేపు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొని సిబిఐకి ఇచ్చింది అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? ఎవరైతే ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చారో వాళ్ళు కరెక్ట్ ఇచ్చారా, లేకపోతే పొలిటికల్ గా లొంగిపోయి ఆ రిపోర్ట్ రాశారా, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా రేపు. అందువలన తొందరపడ్డారు, నో డౌట్ లేదు. హిందూ సమాజం అంతా ఆగ్రహానికి గురయ్యే విధంగా చేశారు. అంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి ఇది బయటపడితే ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు, ఆయన ఇంకా అటక్పాలానికి తొక్కించు రాజకీయంగా అని మీ ఆలోచనే కదా. అంటే ఈ ఇష్యూతోనే ఒకవేళ ఇది రివర్స్ అయింది అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? మీ పరిస్థితి ఏంటి? అసలు కూటమి పరిస్థితి ఏంది? బీజేపీ కూడా ఎగురుతుంది అది ఇవాళ, దాని పరిస్థితి ఏంది? అందువల్ల తొందరపడ్డారని నేనైతే భావిస్తున్నాను. రైట్. అంటే ఇవాళ సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలో లడ్డూలో కలిశారా లేదా అన్నది టెస్ట్ చేశారా, లడ్డూని టెస్ట్ చేశారా అన్నటువంటి పాయింట్ అడిగింది. ఇది ముందుగా ప్రభుత్వం ఆలోచించలేదా లడ్డూని చెక్ చేయించాలి అని? అదే కదా ఇప్పుడు కరెక్ట్ ప్రశ్న అది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చింది, అది దేనికి వాడారు? లడ్డూలకు అనేక వాటికి వాడతారు కదా అక్కడ లోపల, దీపారాధనలు చాలా వాటికి వాడతారు ఆ నెయ్యిని. ఆ లడ్డూలకే వాడారు అంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అక్కడ. అరే మేము చేపకు సంబంధించి పన్నీకి సంబంధించినటువంటి పదార్థాలు తిన్నామా అని ఎవరికైనా కోపం ఆవేశం వస్తుంది కదా. ఇప్పుడు వెజిటేరియన్స్ కు ఇంకా కోపం వస్తుంది కదా. ఇక్కడ లడ్డూను కూడా టెస్ట్ చేసి ఉండాలి కదా, ఆ లడ్డూలో మిక్స్ అయిందా లేదా అని. మీరు అన్నట్టు కోర్టు అడిగినట్టు చేశారంటే చేయలేదు అనుకుంటున్నాను నేనైతే. చేసినట్టు వాళ్ళని చెప్పడం చెప్పారు, టెస్ట్ పంపించామని కూడా చెప్పినట్లేదు. నెయ్యిని చెకప్ చేసాను తప్పించి లడ్డూని చెక్ చేసినట్టు చెప్పలే వాళ్ళు. చెప్పలే ఇప్పటివరకు చెప్పలే. లడ్డూలను కూడా మేము టెస్ట్ పోనీ రిపోర్ట్ రావడం ఆలస్యమైనా కూడా లడ్లను కూడా టెస్ట్ పంపించామని చెప్పలేదు ఇప్పటివరకు. నెయ్యిని పంపించారు, నెయ్యిలో ఈ కంటెంట్స్ ఉన్నాయి అని చెప్పి నివేదిక వచ్చింది. అంతకుముందు ఇట్లాంటివి 4 కలిపేశారు వాడారు అన్నట్టు. అంటే ఇక్కడే పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఈవోనేమో వెజిటబుల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పారు, అంటే లైక్ వనస్పతి కలిసిందని. తర్వాత చంద్రబాబు గారేమో ఈ మాట చెప్పారు, దాంట్లో కల్తీలో కలిపినటువంటిది జంతువు నూనెలు కలిపారు అన్నటువంటి. ఆనం కూడా అదే మొక్క చెప్పుకొచ్చారు, ఎవరైతే తెలుగుదేశం అధికార ప్రతినిధి. ఆ తర్వాత ఈవో అయితే ఆ ట్యాంకర్లని తిప్పి పంపించాం అని చెప్పారు. అలా కలిసినాయి అన్నటువంటి నివేదికలు వచ్చిన వాటి తిప్పి పంపించామని. లేదు 4 ట్యాంకర్లు అట్లా కలిసినాయి అని తెలిసింది, కలిపాము వాడాము, ఇంకొక 4 మాత్రమే తిప్పి పంపించామని చంద్రబాబు గారు చెప్పారు. ఈ మొత్తం సీక్వెన్స్ని ఎలా చూడాలి ఇప్పుడు సుప్రీంకోర్టు అడుగుతున్న ప్రశ్నల నేపథ్యంలో? ఇప్పుడు ఈఓ ఏదైతే మానిటరింగ్ చేస్తున్నాడో, ఆయన ఏదైతే చెప్పాడో అది అథారిటీ, తను బాధ్యత గల అధికారి. అక్కడ ఆయనకు తెలియకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమి చేయలేరు కూడా. ఆయన అవి వచ్చినప్పుడు నాణ్యత పర్సెంటేజ్ తక్కువ ఉంది, నాణ్యత అన్నది రిటర్న్ పంపడం సబబే. మళ్ళీ నాణ్యత ఉందని చెప్పి మళ్ళీ తీసుకోవడం సబబే. అది గతంలో కూడా జరిగాయి, తెలుగుదేశం హయాంలో కూడా జరిగి ఉంటాయి గతంలో కూడా. అది సహజంగా రొటీన్ ప్రాసెస్ లో జరిగేటివి. ఇప్పుడు ఈయన కూడా ఏంటంటే ఇతర కంటెంట్స్, అంటే మీరు అన్నట్టంటే వెజిటబుల్ కంటెంట్స్ ఏవో అందులో కలిసి ఉన్నాయి అనేటువంటి అభిప్రాయము ఈయన ఇంకో టెస్ట్ ద్వారా చేసిన దాని వల్ల అనుమానం వచ్చి ఆయన ఆ రోజు చెప్పాడని నేను అనుకుంటున్నా. తర్వాత ఏం చేశారు, ఆ అనుమానం వచ్చిన తర్వాత ఇప్పుడు లోకల్ గా ఉన్నటువంటి టెస్ట్ ద్వారా తెలుసుకున్నాడు. అంటే తిరుపతిలో ఉన్నటువంటి ఏదో ఒక సంస్థ టెస్ట్ చేసింది, దాని వలన వెజిటబుల్ ఉన్నాయి అని చెప్పి తెలుసుకున్నాడు అనేది మొదట ఒకటి అంశం. అయితే తర్వాత పరిణామాల్లో ఏమైపోయింది, ఎన్డీడీబీకి పంపించారు, అంటే గుజరాత్కి పంపించారు. అది కదా ఇప్పుడు ఆ రిపోర్టులో కదా ఈ యొక్క చేపకు పందికి సంబంధించినటువంటివి కలిసాయి అని చెప్పి చెప్తున్నారు. అది సీరియస్ మేడం ఖచ్చితంగా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంకిన ఓకే, ఇక్కడ బీజేపీన హిందూ సెంటిమెంట్లా అన్ని పక్కన పెడితే ఒక కేంద్ర ప్రభుత్వ పరంగా దర్యాప్తు సిబిఐ ద్వారా చేసినప్పుడు ఆ ఎన్డీడీబీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో వాళ్ళు సక్రమంగా ఇచ్చారా, అక్కడ ఏం జరిగింది, అక్కడ మేనేజ్ ఏమన్నా చేశారా,
లేకపోతే రాజకీయంగా మాకు ఇలా పంపించండి అంటే పంపించారా అనేది కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తారని వదిలిపెడతారా? అలాగే ఇక్కడ ఒక్కటి ప్రశ్న నాకున్న అనుమానం చెప్తారు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు, పలానా పదార్థాలు కలిశాయంట జంతువులకు సంబంధించినవి అని. అంటే ఎంత నేరం కదా అది. అంత పెద్ద నేరమైన అంశాన్ని అదే రోజు సీరియస్ తీసుకొని ఎందుకు పోలీసు యంత్రాంగాన్ని ఎఫ్ఐఆర్ కట్టించి నువ్వు ఎక్కడైతే తయారవుతున్నదో అక్కడికి పోయి ఎందుకు తనిఖీ చేయించలే? నువ్వు, నీకు అధికారం ఉంది కదా, కాంట్రాక్ట్ దగ్గర పోయి తనిఖీ చేసే అధికారులు హుటాహుటిన వెళ్ళిపోవచ్చు కదా అక్కడికి వెళ్ళిపోయి దాన్ని తనిఖీ చేసి ఉంటే గనక ఆ పదార్థాలు అక్కడ కలుపుతున్నారా లేదా, ఏం జరిగాయో తెల్లవారే లోపల బయటపడేటి కదా. నిజంగా దొరుకుతాయి కదా అక్కడ. ఇప్పుడు ఇదే కాదు, ఇతర సంస్థలకు వాళ్ళు నెయ్యి సప్లై చేస్తున్నా కూడా అయ్యే కలుపుతారు కదా. అలవాటు పడినోళ్ళు, తప్పుడు పని చేయాలనుకున్నోడు అదే తప్పు చేస్తుంటాడు. అవి దొరుకుతాయి కదా అక్కడ. రైడ్ చేసింటే నువ్వు ఎఫ్ఐఆర్ కట్టలేదు, నువ్వు పంపించలేదు, దాని అక్కడ ప్రొటెక్షన్ తనిఖీ చేయలేదు, నువ్వు నెల రోజులు ఆగి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత 25 రోజుల తర్వాతనో ఎప్పుడు నువ్వు అది కూడా పార్టీ సమావేశంలో నువ్వు చెబుతావా? ఒక బాధ్యత గల వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా ఉంటూ ఎప్పుడు రిపోర్ట్ వచ్చిందో ఆ రోజే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎవరి పని వాళ్ళు చేసి, మీరు వరదల్లో బిజీగా ఉన్నారో అది పక్కన పెట్టండి. ఇది జూలైలో వచ్చింది. అధికారి చేస్తాడు కదా, ఈవో పని ఈవో చేస్తాడు. మీరు అక్కడ వెళ్ళి తనిఖీ చేసింటే వాళ్ళ బండారం బయటపడేది కదా, అక్కడ కలిపారో లేదో. అది రెడీ అనేది దొరికిపోయారు, ఇప్పుడు దొరుకుతారా? ఇప్పుడు సిట్టు పోయినా దొరకరు, సిబిఐ పోయినా దొరకవు, అన్ని క్లీన్ చేసేసుకుని కూర్చొని ఉంటాడు వాడు. మేమేమో కలపలేదు. అప్పుడేం చేస్తారు? ఇప్పుడు ఏదైనా కూడా దర్యాప్తులో ఆరోపణలు వచ్చినప్పుడు, ఇప్పుడు ఎందుకు ఈడీ కేసుల్లో అందరికి బెయిల్ వస్తున్నాయి అంటే డబ్బులు దొరకడం లేదు. డబ్బులు దొరికితే కదా, డబ్బు దొరికింది, డ్రా చేశాడు, ఆ డబ్బు దొరికింది అంటే కేసు బలంగా ఉంటుంది. నీకు ఇక్కడ ఏమీ దొరకకపోతే కేసు బలంగా ఎలా ఉంటుంది? ఆ టెస్ట్ యొక్క కాపీ మీదనే ఆధారపడి కేసు నడుస్తుంది. రేపు నడవదు కదా, అన్ని దొరకాలి కదా. ఎక్కడ తెచ్చారు, ఎక్కడ కొన్నారు, ఏమి కలిపారు, కలిపిన వాడెవడు, అక్కడ అలా ఎలా కలుపుతారు, ఇవన్నీ బయటికి రావాలి కదా. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు కూడా అడిగిన పాయింట్, జూలైలో వచ్చిన రిపోర్టు ఇప్పుడు బయట పెట్టడం ఏంటి, ఇప్పుడు సిట్ వేయడం అనేటటువంటి పాయింట్. దీన్ని ఎలా చూడాలంటే ఈ మధ్యలో ఏమన్నా ఎంక్వైరీ చేయించి ఉంటుంది ప్రభుత్వం అనుకుంటున్నారా? అది ఎంక్వైరీ ఏమి చేపించలేదు నాకున్న అవగాహన మేరకు. కాకపోతే ఏంటంటే ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈఓకి అపాయింట్మెంట్ ఇవ్వలేదేమో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరికి అపాయింట్మెంట్ ఇయ్యాడు, జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు అలా చేశాడు అని తిట్టా వచ్చారు 5 ఏళ్ళు. ఇప్పుడు ఈయన వచ్చి 3.5 నెలలు అయింది. ఎంతమందికి ఫ్రీ యాక్సెస్ ఉంది? ఇప్పుడు ఈయన అలాగే కూర్చున్నాడు, ఎవరికి అందుబాటులో లేడు. పార్టీ ఆఫీస్కి పోతాడు, అక్కడ నిలదీసి అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేక కెమెరాలన్నీ లేకు, లోపల కెమెరాలు అలో చేయడం లేదు. పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు, ఈ తప్పు చేస్తున్నావు ఆ తప్పు చేస్తున్నావు ఆయనని. ఇక్కడ ఏమైపోయింది? ఈఓ గారుకి తెలిసినప్పుడు ఈయన ఎందుకు ముఖ్యమంత్రికి వెంటనే చెప్పలేకపోయాడు? అది మ్యాటర్ సీరియస్. ఆయన నిర్ణయం తీసుకునే అధికారం ఉండకపోవచ్చు, తను భయపడవచ్చు. నేనే నిర్ణయం తీసుకుంటే గనక ఇబ్బందులు వస్తాయో, ముఖ్యమంత్రికి చెప్పి చేయాలి కదా అనుకోని ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రి చెప్పకుండానే ఈఓగా అన్ని అధికారాలు ఉన్నాయి, స్వతంత్ర సంస్థ అని దాని పేరు. ఆయన ఖచ్చితంగా అప్పుడే ఆయనగిన ఎంక్వైరీ చేసి ఉండింటే గనక బండారం బయటపడేది. ఏమైపోయింది? ఈయన ఆయనకి ఎప్పుడు చెప్పాడో తెలీదు, ఆయన చెప్పినా కూడా ఆయన ఏమైనా పట్టించుకోలేదో తెలీదు, ఏమన్నా రాయబారాలు ఆ కంపెనీతో నడిచాయేమో తెలియదు. కాబట్టి ఇక్కడ ఏమైంది? 25-26 రోజుల రోజులు ఏం చేసినట్టు? ఇప్పుడు వరదలు ఉండొచ్చండి. ఇప్పుడు ఒక మర్డర్ జరుగుతుంది, ఆడ వరదలు జరుగుతున్నాయి, పోలీసు వాళ్ళు వరదలు చుట్టూ తిరుగుతారా? మర్డర్ దగ్గర పోతారా? విజయవాడలో మర్డర్ జరిగింది అనుకున్నాము, పోలీసు మర్డర్ దగ్గర పోతారా? పోరా? కేసు కడతారా? కట్టరా? అరెస్టులు చేస్తారా? చేయరా? ఎవరి పని వాళ్ళది కదా. ఎందుకు చేయలేదు వీళ్ళు 25 రోజుల నుంచి? సరే, ఆయన బయట పెట్టాడు మీరు అన్నట్టు ఆఫీస్లో. తర్వాత సిట్టు వేయడానికి నిర్ణయం తీసుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది ఆయన టైము?
షిట్టు వేస్తామని చెప్పిన తర్వాత ఆ షిట్టు నియమించడానికి మళ్ళీ ఎన్ని రోజులు పట్టింది? 2 వీక్స్ అయిపోయింది. ఓ పెద్ద ఇష్యూ లాగా అయిపోయి ప్రపంచవ్యాప్తంగా అందరు తిట్టి, ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా అనేక కార్యక్రమాలు చేసి ధర్నాలు వ్యవహారాలు అన్ని నడిపిన తర్వాత తాపీగా నేను చిట్టేస్తున్నా, ఆ చిట్టు పలానా అధికారులు ఉండొచ్చు అని మళ్ళీ స్క్రోలింగ్లు టీవీలలో రోజు ఒక పేర్లు, అది ఒక ప్రచారం. ఏంటిది అసలు? అడ్మినిస్ట్రేషన్ ఏంటిది? నాకు అర్థం కాదు. చిట్టు వేస్తే ఎంతసేపటి 1 గంటలో వేయచ్చు, లేదంటే 2 గంటల్లో వేయచ్చు. ఎవరి డీజీపీ గారు మంచి ఆఫీసర్ని తీసుకొని చిట్టేసి ఆర్డర్ ఇష్యూ చేయడా? 1 గంటలో చేస్తాడు ఆయన. దానికి 4 రోజులు పట్టింది. నేనైతే గమనిస్తున్నాను, 4 days పట్టింది. అవసరమా ఇంత పెద్ద ఇష్యూకు? దేశవ్యాప్తంగా ఇష్యూ అయిపోయింటే అంటే ఇక్కడ ప్రభుత్వము ఎందుకు ఈ విషయంలో హిందువులు తీసుకున్నటువంటి సీరియస్నెస్ ఆయన ముఖ్యమంత్రి గారు తీసుకోలేదని అనుకుంటున్నా. తాపీగా చేస్తున్నాడు అంతా. ఇప్పుడు కూడా చూడండి, సుప్రీంకోర్టు ఇప్పుడు జోక్యం చేసుకొని ఇప్పుడు ముందుగానే ఈయన సిబిఐకి ఇచ్చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు అంత పెద్ద నేరం జరిగి ఉంటే కనుక, చిత్తశుద్ధి ఉండింటే సుప్రీంకోర్టు వరకు అవసరం లేదు. అసలు ఆ మరుక్షణమే సిబిఐకి రాసి ఉండొచ్చు. ఎన్డీఏ కూటమి బీజేపీ మీలోనే ఉంది. నువ్వు రాస్తే 1 నిమిషంలో అక్కడ వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసి దిగుతారు. వాళ్ళు 24 గంటలు దిగుతారు. సిబిఐ దించి ఉండొచ్చు కదా, పోయి రైడ్ చేసి ఉండొచ్చు కదా. అక్కడ ఆ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుందో అక్కడ రైడ్ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు దొరుకుతారండి అంత సులభంగా? ఏ పదార్థాలు కల్తీ చేశారు ఏమిటి అవన్నీ పెట్టుకొని కూర్చోంటారు. అట్లాగే ఇప్పటి వరకు వాళ్ళు ఒకవేళ కల్తీ చేసి ఉంటే కనుక ఇప్పుడు కేసు నీరు గారిపోయి కేవలం పబ్లిసిటీ తీసుకున్నారు అనే విధంగానే ఇప్పుడు నడుస్తుంది. కేసు అయితే నీరు గారిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నా. రైట్. ఇక్కడ ఈ సందర్భంగా ఒక పక్కన పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్ష చేస్తున్నారు, రెండో పక్కన జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి స్వామివారి ముందు పూజ చేస్తానని చెప్పి నమస్కారం చేసుకుంటానన్నాడు. కానీ ఆయన డిక్లరేషన్ అనేది ఇవ్వకపోవడం అన్నటువంటిది హిందువుల్ని అవమానించడమే అన్నటువంటి స్వయంగా చంద్రబాబు గారే చెప్పి హిందువుల మనోభావాలను గాయపరిస్తే అంగీకరించబోం, దీని మీద ఒక చట్టం కూడా తెస్తామన్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు చట్టం ఆల్రెడీ ఉందండి. ఇప్పుడు 98లోనే ఎప్పుడో చేశారు. ఎవరైనా సరే ఇతర అన్య మతస్థులు కానీ విదేశస్తులు కానీ ఆలయ ప్రవేశం చేసే ముందు ఖచ్చితంగా నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంది కాబట్టి నేను దర్శనం చేసుకుంటున్నానని డిక్లరేషన్ ఇవ్వాలి. ఎవరిచ్చారు ఎవరు ఇవ్వలేదు అనేది చర్చ పక్కన పెడితే, ఇప్పుడు ఎందుకు టీటీడీ అధికారులు ఇలా నియమ నిబంధనలు ఉన్నాయి ఇతర అన్య మతస్థులకి విదేశస్తులకి అని చెప్పి ఎడ్యుకేట్ చేయటం లేదు? ఒక ఎంట్రన్స్ దగ్గర, అంటే విఐపీలు పోయే ఎంట్రన్స్ దగ్గర, అలాగే సామాన్య భక్తులు పోయేటువంటి ఎంట్రన్స్ దగ్గర ఒక కౌంటర్ లాగా పెట్టి పైన బోర్డు రాసి, ఇదిగో ఈ నిబంధనలు ఉన్నవి, మీరు ఎవరన్నా అన్యమతస్తులు కానీ విదేశస్తులు కానీ లోపలికి వెళ్తూ ఉంటే వాలంటరీగా ఇదిగో ఇక్కడ డిక్లరేషన్ సంతకం పెట్టి లోపలికి పోండి అంటే, ఒకవేళ ఎవరన్నా వచ్చినా కూడా గౌరవించి అక్కడ సంతకం పెట్టి లోపలికి పోతారు. ఎవరైనా వద్దులే అనుకుంటే పోతారు అనుకుంటే అది ఎవరేం చేయలేము. అది ఎవరికి? సామాన్య భక్తులకి. వాళ్ళకు కూడా అక్కడ పెట్టి ఉండాలి. ఎవరైనా ఒకటే కదా, రూల్ అందరికీ ఒకటే ఇక్కడ. ఇప్పుడు మీరు విఐపీలు అని అనుకున్నప్పుడు ముందు రోజే మీరు విఐపీలకు అనుమతులు ఇస్తున్నారు దర్శనానికి. అప్పుడు మీకు తెలీదా ఈయన ఎవరు, ఏ మతస్థుడు, విదేశస్తుడా అన్ని చూస్తారు కదా. ఆధార్ కార్డు చూస్తాడు, విదేశస్తుడితే పాస్పోర్ట్ చూస్తారు, దాంట్లో మతం ఉంటుంది, అన్ని ఉంటాయి కదా. ఉన్నప్పుడు అరే బాబు నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పి ఒక మెసేజ్ పెట్టి, ఇదిగో పలానా చోట కౌంటర్ ఉంది అక్కడ పెట్టి లోపలికి వెళ్ళు అనేటువంటిది ఏమైనా ఎడ్యుకేట్ ఎక్కడైనా చేస్తున్నారా? ఆ విధంగా మనకు కనపడుతుంది ఎక్కడైనా పోతే? ఎక్కడ లేదు. అంటే ఏమి వాళ్ళ ఇష్టం, ఎవరో వాళ్ళు పెట్టని, లేకపోతే లోపలికి పోతే పోని, ఉంటే ఉండని, వాళ్ళ ఇష్టము అనేటువంటి పద్ధతిలో అధికార యంత్రాంగం ఇప్పటి వరకు వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా సరే రాజకీయంగా ఉన్నప్పుడు, దానితో మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అందరికీ గర్వం, నేను మంత్రిని, నేను ఎమ్మెల్యేని, ఎంపీని, నన్నేది నిలబెట్టి అడిగేది, నేను డైరెక్ట్గా వెళ్ళిపోవాలా, నేను ముఖ్యమంత్రిని, నన్నేది అడిగేది, డైరెక్ట్గా వెళ్ళిపోవాలా? ఏమైనా అబ్దుల్ కలామా గౌరవించి నేను సంతకం పెట్టిపోతానని చెప్పడానికి? అలాంటి వాళ్ళ ఇప్పుడున్న రాజకీయ నాయకులు కాదు కదా. అందువల్ల ఏంటి,
అలా రాజశేఖర రెడ్డి గారు కూడా అలా వ్యవహరించారు, కొడుకు కుమారుడుగా ఈయన కూడా వివరించారు. ఇప్పుడు బాధ్యత గల మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైనా సరే అక్కడ ఒక నియమ నిబంధన ఉంది. ఒకవేళ తెలియకుండా పోయినప్పుడు అది వేరు. తెలిసినప్పుడు నువ్వు దాన్ని గౌరవించాలి. ఆ సంస్కృతి సంప్రదాయాలు అక్కడ ఉన్నప్పుడు వాటిని గౌరవించాలి. మనం 19వ స్వామి టెంపుల్కి పోతే పంచ కట్టుకొని పోవాలి. అక్కడ బయటనే పంచలు అన్ని కూడా రెంట్కి ఇస్తారు, అమ్ముతారు. ప్యాంటు షర్ట్లు ఆడ బయటేసి కట్టుకొని లోపలికి మళ్ళీ వచ్చి కట్టుకొని బయటికి పోతారు. గౌరవిస్తున్నారా లేదా? అలా ఏర్పాటు ఉండాలా లేదా ఎవరికైనా కూడా? అలాగే బాధ్యత గల వాళ్ళు కూడా వాళ్ళు తెలుసుకున్నప్పుడు దాన్ని గౌరవించాలా ఎప్పుడైనా సరే. అనే నేను 19 సార్లు పోయాను, అప్పుడు పెట్టలా, ఇప్పుడు ఎందుకు పెడతా అనొచ్చా? అనకూడదు. పెట్టాలి. ఇప్పుడు అడుగుతున్నారు, ఇప్పుడైనా పెట్టాలి. పెట్టు, తర్వాత అయిపోయా, ఇష్యూ అయిపోతుంది. ఒకసారి పెడితే అయిపోతుంది, మళ్ళీ ప్రతిసారి పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు ఎందుకు గౌరవించారు? ఎందుకు ఫాల్స్ ప్రెస్టేజ్ గా తీసుకుంటారు వీళ్ళు రాజకీయ నాయకులు? తీసుకోకూడదు. పోనీ నువ్వేమైనా హిందువా? కాదు, క్రిస్టియన్ అని ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఏమైపోతుంది? దానికి మళ్ళీ పెద్ద ఇష్యూ, వీళ్ళు నువ్వు పెట్టిపోవాల్సిందే లోపలికి అని రాజకీయ పరంగా మార్చారు. హిందూ సంఘాలు అందరూ బీజేపీతో సహా మేము నిరసన వ్యక్తం చేస్తాము అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, 30 పోలీస్ యాక్ట్ అన్నారు. ఆయన ఇదంతా గొడవలు ఎందుకని ఆయన మంచి పని చేశాడు. ఆయన క్యాన్సిల్ చేసుకోవడం నిజంగా ఆయన అభినందిస్తున్నాను. ఎందుకంటే అనవసరంగా ఇష్యూ దాన్ని తీసుకురాకుండా ప్రశాంతంగా తప్పుకున్నాడు. చివరి నిమిషంలో అయినా ఆలోచన చేయడం కరెక్టే. రైట్. అంటే ఇక జీవితంలో వెళ్ళగలుగుతాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి. రేపు పొద్దున ఇంకోసారి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఇది అడుగుతుంది, రేపు పొద్దున తను వచ్చినప్పుడు వెళ్తా కూడా ఇదే ప్రశ్న వస్తుంది కదా. వస్తుంది, ఎప్పటికైనా వస్తుంది. అందుకని ఒకసారి పెట్టాలి. ఆయన కాదు, ఎవరైనా సరే పెట్టాలి. అది గర్వం వద్దు. అక్కడ సంప్రదాయం ఉంది, చట్టం కూడా చేసి ఉన్నారు, నియమ నిబంధనలు ఉన్నాయి. మీరు పరిపాలన చేసినటువంటి మీరే ప్రజలకు చెప్పాల్సినటువంటి వాళ్ళు మీరే మేము వైలేట్ చేస్తాం, మా ఇష్టం పెట్టాం ఏమైపోతుంది అనేటువంటి పద్ధతిలో ఉండకూడదు. పెట్టాలి. ఆయన కాదు, ఎవరైనా, ఏ రాజకీయ నాయకులు, ఏ పార్టీ వాళ్ళైనా పెట్టాలి. ఇప్పుడు ఏదో ఇటు చూస్తున్నాను, పవన్ కళ్యాణ్ కూడా ఆయన శ్రీమతితో, ఆమెతో కూడా మంత్రిగా అయిన తర్వాత దేవాలయానికి టీటీడీకి వెళ్ళాడు అని ఆమె పెట్టిందే, ఆమె కూడా పెట్టాలి. పెట్టించాలి కదా ఆయన. రైట్. చేస్తున్నాయని చెప్పే ఆయన, మరి ఆమె విదేశస్తురాలా కాదా? మొత్తం పక్కన పెట్టే ముందు విదేశస్తురాలా, ఆమెతో ఎందుకు పెట్టించి లోపల తీసుకోలేనా? మరి ఆయన వెళ్ళారా భార్యను తీసుకుని? వెళ్ళారా భార్యను తీసుకుని ఆయన తిరుమలకి? వెళ్ళినట్టు నాకు గుర్తుంది. మంత్రి అయిన తర్వాత టీటీడీకి వెళ్ళినట్టు నేను ఒకరోజు ఇది టీవీలో చూసినట్టు గుర్తొస్తున్నది బాగా. ఇద్దరు ఆయన వెళ్ళారని విన్నాను కానీ వాళ్ళ మిస్సెస్ తో వెళ్ళారు అనుకోలేదు నేను. చూడాలి అయితే మీరు చెప్పిన పాయింట్, కొత్త కాన్సెప్ట్. ఒకవేళ సబ్జెక్టు కరెక్షన్, నాకు వెళ్ళినట్టుగానే గుర్తొస్తున్నది కాబట్టి ఆ మాట అన్నది. ఒకవేళ వెళ్ళకపోయినా ఇప్పుడు వెళ్ళాలంటే ఆమె తీసుకొని ఇప్పుడన్నా నేను నా భార్యతో సంతకం పెట్టిస్తానని చెప్పాల్సి వస్తుంది. ఆ మాట అనలేదు. హోంమంత్రి అనిత కూడా అంతే కదా, పెట్టాలి కదా ఇప్పుడు లెక్క. ఆవిడ ఇంత ముందు టీటీడీ బోర్డు మెంబర్ కూడా తీసేశారు కదా. ఈ రోజు కూడా యూట్యూబ్ లో ఆమె నేను క్రిస్టియన్ని అని చెప్పినటువంటి ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఆమె మళ్ళీ ఏమంటుంది, నేను పచ్చి హిందువును, నేను క్రిస్టియన్ కాదు అని మళ్ళీ ఇప్పుడు హోంమంత్రి అయి నాకు చెప్తుంది. ముందేమో క్రిస్టియన్ అనేది. మరి ఏం చెప్పాలి దానికి? ఇక్కడ ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకులు ఎలా అయిపోయారంటే వాస్తవాలు ఒప్పుకొని సమాజం ఏమంటుంది, మనల్ని మనం తప్పు చేయకూడదు, మనం పరిపాలించే వాళ్ళము, సంప్రదాయాలు గౌరవించాలి. ఇప్పుడు ఎవరన్నా క్రిస్టియన్ సంప్రదాయాలు మనం గౌరవించాలి, ముస్లిం సంప్రదాయాలు మనం గౌరవించాలి. అలాగే మన హిందూ ధర్మం, మన సంప్రదాయాలను గౌరవించుకో. మనమే గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? మీరు పరిపాలనలో ఉండి బాధ్యులయ్యి మీరే గౌరవించకపోతే వాటిని ఇంకా ఎవరు గౌరవిస్తారు చెప్పండి? రైట్. ఇవాళ సుప్రీంకోర్టు అడిగింది, సిట్టు విచారణ సరిపోతుందా లేదా మరి ఏదైనా స్వతంత్ర విచారణకి అవకాశం ఉందా అన్నది కేంద్రాన్ని కనుక్కుని చెప్పమని తుషార్ మెహతాకి చెప్పింది. ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు కేంద్రం అయితే ముందుకు వస్తుంది. ఇప్పుడు కేంద్ర మంత్రులు కానీ కేంద్ర మూడు ఎలా ఉంది, మేము దర్యాప్తు చేస్తాము, కల్తీ చేయడం తప్పు అని చెప్పి చెప్తున్నారు కదా కేంద్ర మంత్రులు చాలా మంది. చెప్తూ ఉన్నప్పుడు కేంద్రం నుంచి
ఏ, దర్యాప్తు చేస్తాము అనేటువంటి సందేశమే సుప్రీంకోర్టుకు పోతుందేమో అనుకుంటున్నా నేను. పోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తుంది, చెయ్యాలి. ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు ఇందులో, ఖచ్చితంగా చెయ్యాలి, వాస్తవాలు బయటికి రావాలి. ఒకవేళ పొరపాటు జరిగినా వాడు ఏమన్నా కావాల్సి చేశాడా, కక్కుర్తిపడి చేశాడా, ప్రొడక్షన్లు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం వస్తువులు కొంటాము, దాంట్లో కల్తీలు జరిగింటాయి. ఇప్పుడు ఏం ప్రచారం లేపిండ్రు, ఈయన క్రిస్టియన్ కాబట్టి, హిందూ సంప్రదాయాన్ని దెబ్బతీయాలి కాబట్టి అలా మిక్స్ చేపించాడు ఈయనే అని కూడా ఆరోపణలు చేస్తున్నారు కదా. ఏమైనా బుద్ధి ఉందా వాళ్ళకు? అలా దుర్మార్గమైన ఆలోచన చేస్తారా ఎవరైనా? ఏమో చేస్తారా? ఎందుకు చేస్తాడు? ఏం అవసరం ఉంది అతనికి చేయాల్సినటువంటి అవసరము? ఓకే, వాళ్ళకి అక్కుర్తిపడి ఏమైనా చేసి ఉంటే అది బయటికి రాని, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. వాడిని 4 పీక్ లోపల వేయాల్సిందే, ఎవరు కాదు. మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా చూడాల్సింది. ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఇప్పుడు క్రిస్టియన్ మతానికి సంబంధ లింకులు ఉన్న వాళ్ళని చైర్మన్లుగా పెట్టారు, ఈ విధంగా రాజకీయ నాయకులు వచ్చారు, లేకపోతే ఈడీ కేసులో రైడ్ అయిన వాళ్ళని పెట్టారు, పారిశ్రామికతలు పెట్టారు. అన్ని విమర్శలు టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేరుగా నా ప్రశ్న, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా, అయ్యా బాబు, టీటీడీ బోర్డు చైర్మన్ ను సభ్యులని హిందూ సంఘాలతో లేకపోతే మఠాధిపతి పీఠాధిపతులతో ప్రతిపాదనలు తెప్పించుకొని, నిజమైన హిందువులు, భక్తి గల వాళ్ళు, నీతి నిజాయితీ కలవాళ్ళు, తాగుడుబోతులు, పోలీస్ కేసుల్లో ఉన్నవాళ్ళు, ఈడీ కేసుల్లో ఉన్న వాళ్ళు కాకుండా, వ్యాపారవేత్తలు కాకుండా నువ్వు బోర్డు వేయగలవా? ఎస్, వేయగలవా? మరి వాళ్ళందరిని తిట్టావు కదా 5 సంవత్సరాలు. ఇప్పుడు మీరు చేయబోయేది ఏం చేయబోతారు చెప్పండి? ఎందుకు చైర్మన్ హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి నా మనుషులు దొరకరా? మీకు సభ్యులు దొరకరా? ఆ యొక్క దేవాలయ ప్రతిష్టను కాపాడే వాళ్ళు దొరకరా? రాజకీయ నాయకులు తీసుకొచ్చి పెట్టి వాళ్ళు టికెట్లు అమ్ముకుంటూ ఉంటే, కోట్లు దోచేస్తూ ఉంటే, ప్రతి టెండర్లలో కమిషన్ తీసుకుంటూ ఉంటే, మీ కాలంలో నిద్రపోయి అలాగే చేశావు, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చేశారు. మరి ఇన్ని విమర్శలు చేసినప్పుడు, ఇంత జరుగుతున్నప్పుడు, ఇష్యూ ఇంత భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్తున్నప్పుడు మీరు మళ్ళీ ప్రశ్న, హిందూ యొక్క సంస్థల ద్వారా ప్రతిపాదనలు పేర్లు తెప్పించుకొని మంచి వ్యక్తులతో, హిందూ సంప్రదాయాన్ని పాటించే వాళ్ళతో మీరు బోర్డు చైర్మన్ మెంబర్లను చట్ట ప్రకారము, అంటే మళ్ళీ నాకు పొలిటికల్ అవసరాలు ఉన్నాయని చెప్పి ఆడ ఉన్న సంఖ్య కంటే ఇంకా సంఖ్యను పెంచి నియామకాలు ఆయన జగన్మోహన్ రెడ్డి చేసినట్టు కోర్టు ఆపేసినప్పుడు అలా మీరు చేస్తారా, లేకపోతే పద్ధతి ప్రకారం పోతారు? నేనైతే మళ్ళీ చెప్తున్నాను, పోరు. మళ్ళీ తనకి ఇష్టం వచ్చినటువంటి మనుషుల్నే నియమించుకుంటారు. అప్పటికే పైరవులు వ్యవహారాలు ఎవరెవరు ప్రయత్నాలు చేశారో నాకు అన్ని తెలుసు, ఏమేమి జరుగుతున్నాయో. మరి చేయమన్నాడు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 3.5 నెలలు అయిపోయి 4 నెలలుగా వస్తుంది. టీటీడీ బోర్డును నువ్వు నియమించలేకున్నావే ఇప్పటి వరకు నిర్ణయం తీసుకొని. ఏం పరిపాలన చేస్తారు మీరు? ఇంకా దసరా ఉత్సవాలు కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఎల్లుండి నుంచి. అక్కడ బోర్డు లేదు, ఏమీ లేదు. సంప్రదాయాలు పాటించాల్సిన పద్ధతులన్నీ సలహా ఇచ్చేవాళ్ళు లేరు. జేఈఓలు ఇష్టం. మరి అంతకుముందు కూడా నువ్వు ధర్మారెడ్డిని విమర్శించావు, వేరే డిపార్ట్మెంట్స్ తీసుకొచ్చారు అని తిట్టారు. ఇప్పుడు జేఈఓ ఎవరండి? జేఈఓ ఎవరు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వేరే సర్వీసుల్లో ఉండే వాళ్ళు తీసుకొచ్చి పెట్టావా? ఎందుకు పెట్టావు? నీ సామాజిక వర్గం అని కదా? అవసరమా? అంటే ఎవరు ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లలో నీతి నిజాయితీ పరులు, హిందూ ధర్మం తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? కేంద్ర ప్రభుత్వం యొక్క సర్వీస్ సంస్థల నుంచి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలనా? మరి నువ్వేం చేస్తున్నావు? మరి దీన్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరా? ఎందుకు తీసుకొచ్చావు ఆయన చౌదరిని? లేరా ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్లు? కరువైపోయినారా ఏమన్నా? ఇక్కడ రాజకీయంగా రాజకీయంగా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అవతలోడేమో తప్పు చేస్తే తప్పు, నువ్వు ఏ తప్పులు చేసినా కూడా ఒప్పులు అనే పద్ధతిలో వ్యవహారం ఉంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు అలోన్ కాదు. ఇప్పుడు బీజేపీకి కూడా బాధ్యత ఉంది. బీజేపీకి
కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మీరు హిందూ సంప్రదాయాలు అంటే మేమే కాపాడగలుగుతామని చెప్తారు. మీరు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు ఆ చౌదరి విషయంలో? మీరు ఎందుకు అక్కడ క్లియరెన్స్ ఇచ్చారు? కేంద్రంలో డిప్యుటేషన్కు ఎందుకు క్లియరెన్స్ ఇచ్చారు? ఇచ్చారు కదా. అంటే వాళ్ళు కూడా నిద్రపోతున్నారు, వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. అంటే వాళ్ళని కూడా ప్రశ్నించే వాళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరు ఎక్కడ బోర్డు మెంబరు, ఈయనకి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి, ఈయనకి ఇవ్వాలి అని వాళ్ళు కూడా తిరుగుతున్నారు చంద్రబాబు చుట్టూ. రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఈ వివాదం అంటే రేపు పొద్దున 3వ తారీఖున సుప్రీంకోర్టు ఎండ్ కార్డు వేస్తుందా, కొనసాగుతుంది అనుకుంటున్నారు? నాకున్న అంటే ఇప్పుడు ఇవాళ జరిగిన ప్రొసీడింగ్ ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఖచ్చితంగా ఇస్తుంది. దాని మీద వెంటనే డెసిషన్ తీసుకుంటుందని భావిస్తున్నాను. మళ్ళీ దాన్ని పొడిగించేటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా తిరుపతి లడ్డు తిరుమలలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువు మనోభావాలకి ముఖ్యమైనటువంటి ప్రసాదానికి తలెత్తినటువంటి వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. కోర్టు వేసిన ప్రశ్నలు ఇంతకుముందు బయటకి రాజకీయంగా అడిగినది ఇప్పుడు న్యాయపరంగా అడిగినటువంటి ప్రశ్నలు. భవిష్యత్తులో ఈ లడ్డూకి సంబంధించినటువంటి వివాదానికి ముగింపు ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.